దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకమందున్న మన తండ్రి ఈ లోకములో మనలను ఏ విధముగా ప్రతి క్షణము కూడా కాపాడుచు సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నాడో విశ్వాస హృదయము కలిగిన వారందరికీ కూడా చాలా స్పష్టంగా తేటపరచబడుతూ ఉంటుంది. ఎందుకంటే మన అనుదిన జీవితంలో తండ్రి అయిన దేవుని ఆయన కృపా కనికరముల వలననే దుష్టుడు పరిపాలన చేయుచున్న ఈ లోకములో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతవరకు కాపాడుతూ ఉన్నాడు, ఇక మరణం వరకు కూడా కాపాడుతాడని విశ్వాసముతో మన యొక్క యాత్ర కొనసాగించాలి. అయితే ప్రస్తుత కాలంలో దుష్టుడైన అపవాది సమస్తమైన ప్రపంచాన్నే ఏలుబడి చేస్తూ ఉన్న అనుభవం లేఖనముల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అందరూ కూడా దుష్టుని యందు పడి ఉన్నారు అని చెప్తున్నాడు. అయితే అసలు ఈ లోకంలో ఏలుబడి చేయుచున్న వాడి యొక్క ముఖ్య లక్షణము ఎవరెవరి ద్వారాగా ప్రయోగం చేస్తూ ఉంటాడో మనం గమనించినట్లయితే మోసములో వాడి యొక్క తంత్రములతో సమస్తాన్ని కూడా మోసం చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇదిను ఈ యొక్క వీడియోలో మన ప్రభు మనకు మోసపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియచేసిన అనుభవాలు కొన్నైనా మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితాలను భద్రంగా ప్రభువుకి ఇష్టానుసారులుగా జీవించడానికి సాగిపోదాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఈ దినాన సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు అని మన తండ్రి అబద్ధములాడువాడు వట్టి మోసగాడు కాబట్టి ఆ అబద్ధము వాడి మాట వాడి యొక్క మరి మనుషులందరినీ కూడా సర్వనాశనం చేస్తుంది. కనుక మీరు ఆ మోసములో చిక్కబడొద్దు అని మన తండ్రి మనకు చేసిన హెచ్చరికలను మనం జాగ్రత్తగా మరి చూసినట్లయితే ప్రేమ కలిగిన తండ్రి అసలు ఈ లోకంలో అంతా ఎటు చూసినా దేశాల మధ్య మనుషులకు మధ్య, అంతేకాదు శరీరానికి ఆత్మకు అనగా ప్రతి మనిషిలో కూడా శరీరం ఆత్మ ఉంటాయి. కనుక మన శరీరమే మన ఆత్మను మోసం చేసే తీరు, ఈ శరీరాన్ని ఆస్పదం చేసుకొని సాతానుడు ఎంతగా మనుషుల ఆత్మలను చంపుతాడో ఈ పద్ధతులన్నిటినీ వాడు నెరవేర్చుకోవటానికి వాడు తన మనుష్యులను ఉపయోగించి సర్వలోకమును కూడా మోసపుచ్చుచున్న అనుభవాలను దేవుడు చాలా స్పష్టంగా అనేక మార్లు లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనుషులు అంతా బాగానే ఉంది కదా, మనకు పర్వాలేదు, మనం అంత తెలివైన వాళ్ళము, మనల్ని ఎవరు మోసం చేయలేరు అనుకొని చాలా ధీమాగా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ అనుభవాన్ని స్పష్టంగా తెలుసుకున్నట్లయితే సోదరులారా, అసలు ఈ లోకమందు మన తండ్రి ఉద్దేశాన్ని మనం గ్రహించిన వారమైతేనే ఈ దుష్టుని యొక్క తంత్రాలన్నిటినీ కూడా మనం గ్రహించగలం. కనుక పరిశుద్ధుడైన ప్రభువు చెప్తున్నాడు, నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షిస్తాడు. పరలోకములో నుండి దిగివచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు, సత్యమే మాట్లాడాడు, సత్యము కొరకే ఆయన సిలువ మ్రాను మీద వేలాడాడు. కనుక ఆ యొక్క రహస్యం ఇది మాకు తెలియదా, ఈ సంగతులు తెలియదు ఎవరికి అని దయచేసి మీరు పొరపడకండి. తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మనం వాటిలో ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నామో, మోసపోకుండా ఉంటున్నామో అది తెలుసుకోవాలి కదా. అయితే అబద్ధములాడువాడు వట్టి మోసగాడు అని చెప్పాడు. అబద్ధికుడు సాతాను. వాడు అసలు వాడు నోరు తెరిస్తే అబద్ధమును మాత్రమే వాడు మాట్లాడతాడు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులే. ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం చదువుదాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.
ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్పాడు. వాడు అబద్ధికుడు, సాతాను అంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అసలు అబద్ధాలను పుట్టిస్తాడు సాతాను. ప్రస్తుతం మనం మనుషులను చూసినప్పుడు కూడా అసలు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా అబద్ధపు మాటలతోటి లోకంలో ఏలుబడి చేస్తున్న ప్రజలే కాదు, నాయకులు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ మాటలు నమ్మేవారు, వాళ్ళందరినీ మీరు చూసినట్లయితే అబద్ధాన్ని నమ్మినట్లు సత్యాన్ని ఎవరు నమ్మరండి. సత్యవంతుడు మన ప్రభు అయితే సాతాను అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంతేకాదు వాడు అబద్ధములు ఆడుతూ మోసం చేస్తాడు. ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? వాడు ఎందుకు అబద్ధాన్ని పుట్టిస్తాడు అంటే, అందరినీ మోసం చేయాలంటే అది ఒక ఆయుధం సాతానికి. అబద్ధమే ఆయుధం. అసలు అబద్ధం ఆడడం అనేది చాలా 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 చెడ్డ క్రియ. చాలా దుష్టుని సంబంధులకు అబద్ధములాడుట అనేది ఏర్పాటు చేయబడి ఉన్నది సోదరులారా. కనుక ఈ విషయంలో మనము బహు జాగరూకులమై, మన ప్రభువు సత్యవంతుడు కనుక మనము సత్య సంబంధులుగా బ్రతకాలి. అయితే అబద్ధము అనేది సాతాను యొక్క చెడిపోయిన లక్షణం. మరొకసారి మీరు చూడండి, ఎవరైనా అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? అసలు మామూలుగా మీరు ఉదయం లేచింది మొదలు, మాట్లాడడం ప్రారంభించింది మొదలు, ప్రతి మాట, ప్రతి మనం వినే మాట కాదు, మనం మాట్లాడే మాట కాదు, అనేకులు మధ్యలో బ్రతుకుతున్న, సమాజంలో బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో అసలు మనం నిత్యం వినేది అబద్ధమే. అబద్ధం లేకుండా మాట్లాడే మాటలు అసలు ఒక్కటి కూడా లేదు. మీరు ఏదన్నా చూడండి, ఈ లోకాన్ని చూసినట్లయితే సినిమాలు కాదు, లేకుంటే పాపపు క్రియలు చేసేవాళ్ళు కాదు, ప్రేమ అని చెప్పుకొని యవనస్తులు వాళ్ళ బ్రతుకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళని, స్త్రీలు పురుషుల్ని, లేకుంటే భార్యలు భర్తల్ని, భర్తలు భార్యలు, మొత్తం అంతా సమాజంలో మనం బడికి వెళ్ళినా, లోకంలో ఉన్న పిల్లల మధ్యలోకి వెళ్ళినా, పెద్దల మధ్యలోకి వెళ్ళినా అసలు నిజం పలికే వాళ్ళు కరువు సోదరులారా, కరువైపోయారు, లేరండి అక్కడ. అంతా అబద్ధమే. ఇక పోనీ ఈ లోక సంబంధమైంది మనం పట్టుకుంటే అదంతా అది ఒక భయంకరమైన కందిరీగల తుట్టి లాంటిది. అసలు దాని ఛాయలకు వెళ్ళటం కూడా చాలా ప్రమాదం సోదరులారా. కందిరీగలు ఏ విధంగానైతే మరి వెంటబడి కుట్టి చంపేస్తాయో అంత భయంకరమైనది ఈ లోకము, దాని యొక్క మోసం. పోనీ దేవుని యొక్క ప్రజలుగా బ్రతుకుతున్నాం, దేవునిలో ఉన్నాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం కనుక మనం ఇలాగైనా దేవుని యొక్క ప్రజలుగా ఏదైనా సత్యాన్నే, దేవుడంటే మరి సత్యవంతుడు కదా, కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మనం అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యవంతులుగా బ్రతుకుదామని ఆశిస్తే, పోనీ దేవుని యొక్క సన్నిధిలో సత్యం పలికే వాళ్ళు ఉన్నారా అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అందరూ అబద్ధికులే, బోధలు చేసేవాళ్ళు అబద్ధికులే. ఎటు చూసినప్పటికీ అబద్ధాన్ని వినే పరిస్థితులే కానీ, అనగా శరీర సంబంధమైన మాటలు బోధించు వారందరూ అబద్ధికులే. క్రీస్తు బోధ బోధించని వారందరూ కూడా సోదరులారా శరీర సంబంధులే. క్రీస్తు బోధ అనగా పరలోకానికి మన ఆత్మలను సిద్ధపరిచే బోధ. శరీరము నిష్ప్రయోజనము అని తెలియచేస్తుంది. క్రీస్తు అదే చెప్పాడు. ఈనాడు బోధకులు కూడా అదే చెప్పాలి. లోకం వ్యర్థం, శరీరం నిష్ప్రయోజనము, ఇదంతా కూడా అబద్ధమే అని చెప్పాడు ప్రభు. కానీ ఈ లోకం కొరకే, లోక భోగాల కొరకే, లోక సంబంధమైన ఆశల కొరకే బోధకులందరూ ఈనాడు మనుషులను సంతోషపెట్టే బోధలు చేస్తున్నారు కనుక అందరూ అబద్ధ బోధకులు. అందుకే ప్రభు చెప్పాడు అబద్ధ బోధకుల విషయంలో చాలా జాగ్రత్త. వాళ్ళు పైకి గొర్రెల చర్మములు వేసుకొని వస్తారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు. కానీ ఈ మాట ప్రజలకు నచ్చదండి. ఇలాంటి వాక్యాలు చెప్పినట్లయితే చాలామంది పాస్టర్లు అంటే అసలు ఈవిడికి పడదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది నేను ఎదుర్కొంటూ ఉన్నాను సోదరులారా. కానీ
నాకు వాళ్ళంటే పడదు వీళ్ళంటే పడదు అనుకొని దేవుని మాటలు చెప్పి నేను శాపగ్రస్తురాలుగా మిగిలిపోవటం, అందుకోసం నేను దేవుని బిడ్డగా బ్రతకటం లేదు సోదరులారా. ప్రభువు యొక్క వాక్యము సత్యం, ఆయన వాక్య సారాంశము సత్యము, ఆయన నోటి మాట సత్యము, ఆయన చెప్పిన ఆయన చేసిన ప్రతి క్రియ సత్యము సోదరులారా. అందుకని ఆయన బోధ సత్యము. ఆ యొక్క బోధ వింటున్న మన యొక్క జీవితాల్లో మార్పు చెందుతాం, దినదినము రూపాంతరం చెంది పరలోకానికి సిద్ధపడతాం. కానీ ప్రస్తుత కాలంలో ఎటు చూసినప్పటికీ శరీర లాభం కొరకు, శరీర క్షేమం కొరకు, శరీర సంబంధమైన వాటి చుట్టూనే బోధకులు త్రిప్పుతూ వాళ్ళ స్వలాభం కొరకు నరహంతకుడైన అపవాదితో ఏకీభవించిన బోధకులైపోయి, అబద్ధ బోధకులైపోయి అంత మోసంతోనే సంఘములు నాశనం చేయబడుతూ ఉన్నాయి. ఈ సత్యాన్ని తెలియచేయటమే ఈ ఛానల్ యొక్క లక్ష్యం అసలు. అందుకే ఈ ఛానల్ పెట్టాను. ఏదో ఒకటి మనకి 10 మంది పోగవుతారు, లేకుంటే మంద కూడా 3 మంది చూస్తారు, మనం కూడా ఏదో ఒకటి మరి సంపాదించుకోవచ్చని నిజంగా దురాశతో ఈ యొక్క ఛానల్ మొదలు పెట్టలేదు సోదరులారా. దేవుని యొక్క రాజ్యమునకు దేవుని పిల్లలు సిద్ధపడాలి. యేసును మాత్రమే కలిగి ఉన్నారు వీరు. క్రీస్తునందు విశ్వాసముంచి కుమారుని యందు విశ్వాసముంచి వారు నిత్య జీవం పొందుతారు అని చెప్పాడు దేవుడు. కనుక కుమారుడు అనగా క్రీస్తు, కనుక క్రీస్తునందు విశ్వాసముంచే అలాంటి మర్మయుక్తమైన సంగతులను ప్రజలకు, ఆయన కృప పొందిన వారికి ఎవరికైనా కొద్ది మందికైనా ఇది అర్థం కావాలి, ఇది ఈ సత్యాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలనే ఆశతో ఈ యొక్క వాక్యం ప్రకటించబడుతోంది అనే సత్యాన్ని మీరు గమనించండి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు అంటున్నాడు, అసలు క్రైస్తవ జీవితం అనేది అంత మరి సత్యవంతుని దగ్గర ఉన్నది, కానీ సత్యవంతుడి దగ్గరకు వచ్చారు కానీ సోదరులారా అడుగడుగున మోసములతో, నిజంగా మోసములతోనే ప్రయాణం కొనసాగించవలసిన పరిస్థితి. ఆ మోసాలను తెలుసుకోవాలి, వాటిని ఎదిరించాలి, వాటిని జయించాలి, వాటి నుండి పారిపోవాలి. అప్పుడు మాత్రమే మనము క్రీస్తు వారమై బ్రతకగలము. దీనంతటిని తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనం దేవుని యొక్క సత్యంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలో మీరు ఆలోచన చేయండి. దయచేసి ఈ యొక్క లేఖనములలో మీరు మనఃపూర్వకముగా విశ్వాసముతోటి వీటిని లేఖనముల్లో నుండి పరిశోధిస్తూ వినండి సోదరులారా. సత్యవంతుని యందు మీరు కూడా ఒక దినాన శక్తివంతులు అవుతారు. అయితే ప్రభువు ఏమని చెప్తున్నాడో మనం గమనించినట్లయితే, నిజము పలుకు సాక్షి మన ప్రభువు. ఆయన అందరినీ మనుషులను రక్షించే పనిలో ఉన్నాడు. ఆయన యొక్క సాక్షులు కూడా మనుషులను రక్షించే పనిలోనే ఉంటారు సోదరులారా. కానీ అబద్ధములాడు వారు అందరూ కూడా మోసగాళ్ళు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చూడండి, నేను దేవుని యొక్క లేఖనములలో మీకు స్పష్టంగా చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రైస్తవ జీవితము ఎంత విలువైందో ఆయన యందు ఉండి జీవించుట ద్వారా. ఒకవేళ ఆయన ఆజ్ఞలు తెలుసుకోకపోయినట్లయితే అంత ప్రమాదకరమైంది. మేము క్రైస్తవులు అని చెప్పుకొని మన ఇష్టం వచ్చినట్లు జీవించడం తగదు. కాబట్టి ఇక్కడ ప్రభువు మనకు తెలియచేసిన అనుభవాలు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు ఎవరికి వాళ్ళే మోసం చేసుకున్న అనుభవాలు. చూడండి, మనము మోసగించుకొనకుండా బ్రతికే పద్ధతిని మొదటిగా మనం ఆలోచించేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. నేను మీరు ఎవరమైనా కానీ మనలను మనమే మోసం చేసుకోనకూడదు. మనలను మనం ఎందుకు మోసం చేసుకుంటాం? ఇక్కడ చూడండి, ప్రభువు చెప్తున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను పడిపోయినప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడతానేమో. నా దినాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో, నేను కూడా శోధనలను పొందకుండా క్రైస్తవ జీవితం ముగియదు కనుక నేను శోధింపబడతాను. కాబట్టి
శోధనలో ఉన్న వారిని అందరినీ కూడా మంచి దారికి తీసుకుని వచ్చే పని చేయాలి. అయితే చూడండి, ఒకని భారము ఒకడు భరించి ఈలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఎవడైనను ఈ పని చేయకపోయినట్లయితే, ఇలాంటి మనస్సు కలిగి ఉండకపోయినట్లయితే అట్టి వారిని ఏమంటున్నాడో తెలుసా? ఎవడైనాను నేను మంచి క్రైస్తవుడిని, చాలా బాగా ఉన్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, చక్కగా బైబిల్ చదువుకుంటున్నాను, ఏ చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉన్నాను, నేను ప్రతి విధమైన అసహ్యమైన క్రియలన్నిటిని అసహించుకొని భయంతో బ్రతుకుతున్నాను అని, నేను చాలా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానని మనలో మనం భావించుకున్నట్లయితే అది కేవలము ఎన్నికైన వాడనే, ఎన్నికైన దాననే అనుకుంటున్నాం. ఇదే మనలను మనం మోసం చేసుకునే పద్ధతి. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మన మట్టుకు మనం బాగున్నంత మాత్రాన మనం భక్తి కలిగిన వారమని భ్రమపడొద్దు సోదరులారా. మన జీవితంలో క్రీస్తు నియమమును కలిగి ఉండాలి. అనగా మనలో మన సహోదరులు ఎవరైనా సరే వాళ్ళు తప్పిదములో పడిపోయినప్పుడు వాళ్ళను మంచి దారికి తీసుకుని రావాల్సిన పరిస్థితులు కూడా, ఆ భారము కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము క్రీస్తు నియమములో ఉన్నట్లు లెక్క. అప్పుడే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారిగా, ఎన్నికైన వారిగా ఎంచబడతామని కూడా ప్రభు దృష్టిలో దయచేసి మీరు ఆలోచించేసి ఈ విషయాన్ని మీ హృదయమందు విశ్వసించండి. చూడండి, ఎవడైనాను వట్టివాడయ్యుండి తనకు తాను భయభక్తులు కలిగి జీవించుచున్నానని, బాగా ఉన్నాను అనుకున్న వాళ్ళు క్రీస్తు నియమ ప్రకారముగా చేయకపోయినట్లయితే వారు వట్టివారే సోదరులారా. వాళ్ళు ఏమీ లేని ఖాళీ మనుషుల క్రింద లెక్క. అయితే ప్రభు యొక్క లేఖనములలో ప్రభువు చెప్తున్నాడు కదా, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడలా తన్ను తానే మోసపరచుకొనును అని చెప్పాడు. ఇది తనను తాను మోసపరుచుకుంటూ ఉన్నావు అని ప్రభువు చేత మనలను ప్రభువు ఒకవేళ మాట్లాడితే మన స్థితి ఏంటి? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. భక్తి కలిగిన వారి అనుకుంటున్నారు, కానీ మీ జీవితంలో మీకేది భక్తి? ఏది? నీ మట్టుకు నీవు బాగా ఉన్నాను అనుకునేది భక్తి కాదు. నీ సహోదర ప్రేమ విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులు తప్పిదమ్ములో పడిపోయినప్పుడు వారిని మంచి దారికి తీసుకుని రావాలి. కనుక నీకు కూడా ఒక దినాన శోధనలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి. ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగి ఉండి ఇట్టి క్రియ మనం చేసినప్పుడే దేవుని యొక్క దృష్టిలో ఎన్నికైన వారమని లేఖనముల్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ విషయంలో మనము ఏ విధంగా ఉన్నామో పరీక్ష చేసుకుందాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు. ఎంత ప్రమాదకరమైన అనుభవాలు క్రైస్తవులకు కొంచి ఉన్నాయో కూడా జాగ్రత్తగా చూడండి. ఎలాగూ మోసగండ్ర చేతిలో మోసపోతూ ఉన్నారో కూడా జాగ్రత్తగా చూడండి సోదరులారా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అన్నాడు. ఈనాడు ప్రజలలో, బోధకులలో సద్భక్తి ఉందా? హింస వస్తుంది అంటే సద్భక్తి కలిగిన వారని అర్థం. క్రీస్తు యేసునందు సద్భక్తి లేని వారు వారి యొక్క జీవితాల్లో చాలా హాయిగా సుఖంగా బ్రతుకుతారు సోదరులారా. ఎవరైతే సద్భక్తి కలిగి ఉన్నారో అట్టి వారికి హింసలు సంభవిస్తాయి. కనుక ఇదే మనకు రుజువు. అయితే దుర్జనులను, వంచకులను అన్నాడు. దుర్జనులు, వంచకులు ఎవరో తెలుసా? వీళ్ళు దేవుని యొక్క పని చేస్తున్నాం అనుకుంటారు, దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు దుర్జనులు. అనగా వాళ్లకు క్రీస్తు ఆయనను వెంబడించాలి, ఆయన యందు జీవించాలి, ఆయన వలె శ్రమపడాలి అనే మనస్సు కలిగిన వారు కారు సోదరులారా. కనుక వీరందరూ దుర్జనులు,
వంచకులు అని ఎందుకన్నాడంటే అనేక ఆత్మలను చంపువారండి వీళ్ళు. అనేక ఆత్మలను అగ్నిపాలు చేసేది ఈ దుర్జనులు, వంచకులు అని మర్చిపోవద్దు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోనండి. ఒకవేళ తెలిసి ఉంటే ఎప్పటికప్పుడు వీరి విషయంలో బహు జాగరూకులై బ్రతకండి. చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుదురు అని లేఖనము చెప్తుంది సోదరులారా. హింస పొందాలి, క్రీస్తు యేసునందు సద్భక్తి చేయాలంటే ఎవరికి కష్టం కాదు? నాకు కష్టమే. కానీ ఈ లోకంలో ఎటువంటి కష్టమైనా పర్వాలేదు. ఈ లోకపు శ్రమలు రాబోయే మహిమ ముందు ఎన్నిక చేయదగినవి కావు. ఆ పరలోక రాజ్యములు మన పౌరస్థితిని కాపాడుకోవడానికి ఈ లోకమందు శ్రమయే మనకు ఆధారము. హింసలు పొందుట, అవమానాలు, నిందలు అనుభవించుట దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యము సోదరులారా. ఈ లోకంలో వంచకులకు, దుర్జనులకు, వంచన చేసేవారికి వాళ్ళకి చాలా బాగుంటుంది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే వీరు ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు అని చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధికని వెళితే అక్కడ చూస్తే వంచకుడు బోధిస్తూ ఉన్నాడు, ఒక దుర్జనుడు బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు మార్గమును చూపించకుండా మాయ మాటలతో, అబద్ధపు మాటలతో మోసగాడొకడు అక్కడ బోధకుడైపోయాడు. కనుక వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉన్నారు సోదరులారా. వీళ్ళందరూ బహు భయంకరమైన దుస్థితిలో, వాళ్లే కాదు వాళ్ళ సంఘాలలో ఉన్న ప్రజలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఈ సంగతిని మీరు తెలుసుకోవాలని తండ్రి అయిన దేవుని యొక్క లేఖనములు తెలియచేస్తున్నాయి. వీళ్ళందరూ ఎక్కడ నుంచి వచ్చారంటే భక్తుడు చెప్తున్నాడు, ఇది ఆశ్చర్యం కాదు, సాతానుడు తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు, వాని యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనం దయచేసి మీరు చూడండి. చాలా తేటగా తెలియచేశాడు. మీరేదో ఆశ్చర్యపోతున్నారా? బోధకులు, అయ్యో మా బోధకుడు అలాంటోడు కాదు, అమ్మో మా బోధకుడు చాలా సత్యవంతుడు అనుకుంటున్నారా? ఆశ్చర్యపోతున్నారా? ఇది ఆశ్చర్యము కాదు. సాతానుడు వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నారు. వారు నీతి పరిచారకులు కారు సోదరులారా. వీళ్ళందరూ కూడా సాతాను సంబంధాలని చాలా తేటగా వ్రాసిపెట్టాడు అపోస్తలుడైన పౌలు. కనుక జాగరూకులమై దేవుని యొక్క సన్నిధిలో బహు భయముతో బ్రతకవలసిన దినాల్లో మైమరిచిపోయి బ్రతుకుతున్నారేమో. దేవుని యొక్క లేఖనముల విషయంలో ఏదో వింటున్నాం, చర్చికి వెళ్ళాం, అంతే చాలు అనుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నారేమో. జాగ్రత్త. ఒక దినాన నీవు ఈనాడు మోసపోయినట్లయితే నీ ఆత్మ నిత్య అగ్నికి ఆహుతి అయిపోవలసిన పరిస్థితులు ఉన్నాయని జ్ఞాపకం చేసుకునండి. నిజముగా క్రైస్తవులు అంటేనే చాలా వివేకముతో, జ్ఞానముతో, దేవుని యొక్క శక్తితో, దేవుని కొరకు ఎదురుచూచువారిగా, పరలోక సంబంధులుగా, క్రీస్తును పోలి జీవించువారిగా ఉండాలి. కానీ ఈనాడు క్రైస్తవులను చెప్పుకొని లోకస్తుల్లాగా, లోక సంబంధమైన మనుషుల కంటే బహు నీచముగా వారు వారి భాష, వారి అలంకరణ, వారి యొక్క క్రియలు, వారు మనుషులను పొగుడుకుంటూ వాళ్ళ పాస్టర్లనే ఆరాధించుకుంటూ ఎంత హీన స్థితికి దిగజారిపోయి బ్రతుకుతున్న వారు ఉన్నారో చూసినప్పుడు బాధ కలుగుతుందండి. అయ్యో ప్రభు యొక్క కృపను ఎందుకు పోగొట్టుకుంటున్నారని చాలా బాధ అనిపిస్తుంది సోదరులారా. వీరు దేవుని యొక్క లేఖనములలో జ్ఞానము లేక ప్రతి మాటను ఏ అబద్ధికుడు మోసగాడని గ్రహింపు లేకుండా వాళ్ళ మాటలను నమ్మి వాళ్ళ చుట్టూ లక్షలాది మంది తమకు తామే హాని చేసుకుంటున్న పరిస్థితులు కూడా లేఖనాల్లో ప్రభువు వాక్యాన్ని మనకు చూపించి మన స్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త అని దేవుని యొక్క లేఖనములలో హెచ్చరిక చేస్తూ ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం చదువుకుందాం. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఈనాడు చెప్పిన మాట కాదు. అలానాడు ప్రవక్తల ద్వారా ప్రభువు ఆది నుండి కూడా దేవుని యొక్క ప్రజలను ఏ విధంగా ఈ కాపరులు పాడు చేస్తూనే వచ్చారు,
ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత వాళ్ళు మరి విస్తారమైపోయారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు. ద్రాక్ష తోటలు అనగా సంఘములనే నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాట ప్రకారము జీవించక బోధకులై ఉండగోరి ప్రజలను తప్పు మార్గంలో నడిపించేస్తూ ఉన్నారు. సోదరులారా, నా సొత్తులను త్రొక్కివేసి ఉన్నారు. ప్రజలేమో నా దగ్గరకని వస్తున్నారు, కానీ వాళ్ళందరినీ నాశనం చేస్తూ ఉన్నారు. అంతేకాదు నాకు ఇష్టమైన పొలమును పాడుగా ఎడారిగా చేశారు. పేరేమో సంఘము, పేరేమో చర్చి, ఆలయము అని పేర్లు పెట్టుకుంటున్నారు. దేవుని యొక్క ఆలయం అంటూ ఉన్నారు, కానీ లోపల జరిగేదంతా ప్రజలందరూ ఎడారి అయిపోతూ ఉన్నారు. ప్రజల యొక్క స్థితి చూసినట్లయితే పాడైపోతూ ఉంది. సోదరులారా, ఎవరు హృదయ శుద్ధి కలిగి దేవుని చూచే యోగ్యులుగా మార్పు చెందటం లేదు. కేవలము వాళ్ళ శరీరాశలు నెరవేర్చుకోవటానికి, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ పాస్టర్లు వీళ్ళకి ఏది ఇష్టమో అదే చేయటం వలన, వాళ్ళని హెచ్చరించి గద్దించి ఖండించి బుద్ధి చెప్పకపోవటం వలన ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా లోకాశలలో శరీరాశలలో మనుషులు అబద్ధమును ఆశ్రయించి అబద్ధపు మాటలకు లోనైపోయిన పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు కదా, నా ద్రాక్ష తోటలను చెరిపివేశారు, నా స్వాస్థ్యాన్ని త్రొక్కివేశారు. నా దగ్గరకు వచ్చిన ప్రజలు మేము దేవుని నమ్ముకున్నామని నా దగ్గరికి వస్తుంటే వాళ్ళందరినీ వీళ్ళు నాశనం చేస్తూ, వాళ్ళందరినీ పాడు చేస్తూ ఎడారిగా చేస్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళ అందరూ నాశనమైపోతూ ఉన్న పరిస్థితులు, మోసపోతున్న పరిస్థితులే ఆ కాపురుల వల్ల జరుగుతోందని ప్రభు అయిన తండ్రి అలనాడు చెప్పాడు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాన్ని గూర్చి చింతించువాడు ఒక్కడునూ లేడు. దాన్ని గూర్చి చింతించువాడు ఒక్కడు కూడా లేడట. అసలు ఈనాడు క్రైస్తవ్యం పాడైపోవటానికి, క్రైస్తవ్యంలో ఇంత భయంకరమైన భక్తిహీనులు తయారైపోవడానికి, బోధకులు చెలరేగిపోవటానికి, అబద్ధ బోధకులతో నింపబడడానికి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చింతించిన పరిస్థితులు ఎవరైనా కలిగి ఉన్నారా అంటే ప్రభువే అంటున్నాడు, చింతించువాడు ఒకడు కూడా లేడు అని. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధి పాడైపోతూ ఉంది. సోదరులారా, చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడో. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూనుండును. దేవుని యొక్క ప్రజలు చెరపట్టబడిన పరిస్థితులు ఎంత భయంకరమైనవో చూడండి. దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఈనాడు చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు. అనగా మీరు గమనించినట్లయితే సోదరులారా, దేవుని అంగీకరించామని చెప్పుకొని చర్చెస్కి వెళ్ళడం, అక్కడ చూసినట్లయితే అంత కాపరులు వారిని మోసం చేయడం, వారికి అబద్ధపు మాటలు చెప్పడం, ప్రజలు వీటికి అలవాటు పడిపోవడం. ప్రభు యొక్క మంద పేరుకేమో దేవుని యొక్క సన్నిధి, అక్కడ జరుగుతున్నవన్నీ సాతాను కార్యకలాపాలు. కనుకనే యెహోవా మంద చెరపట్టబడిపోతోంది, నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచున్నది అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా మీకు నేను చూపిస్తున్నాను సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిని ఈ దినాన అందరూ కూడా మోసపోతూ ఉన్నారు. మోసము ఇదే సంఘములలో కూడా ఏలుబడి చేస్తూ ఉంది. మీరు మాటలు విని ఆ మాటలన్నీ ఏవో చక్కగా దేవుని సేవకులు మాటలు అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, వారు దేవుని యొక్క ఆలోచనను ప్రక్కన పెట్టి, దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు బోధను ప్రక్కన పెట్టి ఎవరి గొప్పతనం కొరకు వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రభు యొక్క మంద చెరపట్టబడిపోతూ ఉంది. దేవుని యొక్క పరిశుద్ధులు కన్నీరు విడుస్తూ ఉన్నారు. సోదరులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ప్రభువు అలనాడు తన జనులైన ఇశ్రాయేలీల కాలము నుండి కూడాను ఈ యొక్క కాపరులు వాళ్ళు పాడు చేసే విధానం ఎంత భయంకరంగా ఉందో తెలియచేస్తూనే వచ్చాడు. ప్రస్తుత కాలంలో కూడా నేను మీకు లేఖనములను చూపించి తెలియచేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో
ఎవరైనా సరే చింతపడి బాధపడి దేవుని ప్రజలను కాపాడుకుందామనే మనస్సు కలిగిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? అందుకే ఈనాడు అందరూ కూడా తమకు తామే మోసం చేసుకుంటున్నారు, అబద్ధ బోధకుల చేత మోసగించబడుతూ ఉన్నారు. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా సత్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళు కరువైపోయిన పరిస్థితులు. విలాప వాక్యాల్లో కూడా మనం ఒక మాట చదువుకుంటే మొదటి అధ్యాయం విలాప వాక్యములు మొదటి అధ్యాయం 2వ వచనం, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటకాండ్రు అందరిలో దాని ఓదార్చువాడు ఒక్కడునూ లేడు, దాని చెలికాండ్రు అందరూ దాన్ని మోసపుచ్చిరి. విటకాండ్రు చెలికాండ్రు. జాగ్రత్తగా చూడండి, దేవుని యొక్క ప్రజల గతి ఎంత హీనస్థితికి పడిపోయిందో చూడండి. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. అంటే ప్రతి క్రైస్తవ జీవితంలో ఏమాత్రము జ్ఞానము లేదు, క్రీస్తును గూర్చిన జ్ఞానము లేదు సోదరులారా. క్రీస్తు వాక్యము వలన ఆదరణ లేదు, శ్రమలలో నిలిచి ఉండే శక్తి లేదు ప్రజలకు. ప్రతి శోధనకు భయపడిపోయి అసలు శోధనే రాకూడదు అనుకొని కొంతమంది పాస్టర్లు అయితే అసలు జ్వరం దగ్గు జలుబు కూడా రాకూడదని నేను గద్దిస్తున్నానని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎంత దొంగలో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు శరీరానికి అంత ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? వీళ్ళు ఎందుకు ఇలాంటి అంశాలను ప్రజల మధ్యలో ప్రకటించేస్తూ ఎంత మోసం చేస్తున్నారండి దేవుని యొక్క ప్రజల్ని. సేవ అనే పేరు పెట్టి ఎంత అన్యాయం చేస్తున్నారు సోదరులారా. పరిశుద్ధుడైన ప్రభు యొక్క పనిని ఎంత భయంకరంగా నాశనం చేస్తున్నారండి. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే ఏ శోధన తట్టుకునే శక్తి లేదు ప్రజలకి. ఇంత దేవుని కొరకు ఆశించే పని లేదు. ప్రతి చిన్నదానికి ప్రార్థన అని ఆ దొంగ బాధకులకి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటూ ఉంటుంటే వాళ్ళు ఏదో పెద్ద భక్తుల్లాగా ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నారు సోదరులారు. ఇదంతా పచ్చి అబద్ధం. ఈ అబద్ధపు మాటలు మాట్లాడేవాళ్ళు మోసగాళ్ళండి. ఈ మోసగాళ్ళు సాతాను యొక్క అనుచరులు సోదరులారా. వారు దేవుని సేవకులుగా చలామణి అయిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మోసము యేసుక్రీస్తు నామములోనే ఇంత మోసం చేస్తున్నారు ఈ దొంగ బోధకులు. కనుకనే ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది, రాత్రి దాని చెంపల వెంట కన్నీరు కారిపోతుంది, దాని విటకాండ్రు అందరిలో ఓదార్చువాడు ఎవడునూ లేడు. ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, డబ్బుల కోసం ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళు తిప్పలు పడిపోతున్నారు. కానీ నిజముగా మీకు ఓదార్పు కలుగుతుందా? నిజముగా ఇలాంటి ప్రార్థనలు ఆశించే వాళ్ళకి నెమ్మది ఉందా? వాళ్ళ జీవితాల్లో క్షేమం అంటూ ఏమైనా ఉందా? వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ పిల్లలకు రక్షణ ఉండదు, కుటుంబాల్లో రక్షణ ఉండదు. వాళ్ళకి ఏమాత్రము కూడా దేవుని యొక్క లేఖనాల అనుభవం ఉండదు సోదరులారా. కేవలము ప్రార్థనలు చేయించుకొని ఏదో అసలు ఎందుకు ఈ విధంగా ప్రజలను మోసం చేయటానికి పూనుకున్నారు అంటే, మోసగాడు అపవాది కనుక వాడి యొక్క మోసములో అనేకులను తయారు చేసి దేవుని యొక్క సేవను పాడు చేయుటకు పంపేశాడు. కనుకనే వీళ్ళందరూ అబద్ధపు మాటలు చెప్తున్నారు. ఆత్మ సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు బోధించటం లేదు సోదరులారా. ప్రభు అంటున్నాడు, దాని చెలికాండ్రు అందరూ దాన్ని మోసపుచ్చిరి. దాని చెలికాండ్రు అందరూ, మనం ఇదిగో పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పలానా మన అవసరతని ప్రార్థన చేయించుకుందాం అనుకుని మనకు చాలామంది ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మోసగాళ్ళేనండి. మనము దేవునిని ఆశ్రయించాలి, ఆయన వేడుకోవాలి, ఆయన ఎడల పట్టుదల కలిగి ఉండాలి, మన శ్రమల్లో నిలిచి ఉండాలి. అనేకులకు దేవుడు తన యొక్క సత్యాన్ని స్పష్టముగా లేఖనములలో ఏ విధముగా పొందుపరిచి నేర్పిస్తున్నాడో అది విడిచిపెట్టేసి మాయ మాటలతోటి పాస్టర్ల దగ్గరకు నడిపించడానికి బయలుదేరిపోయిన దుర్మార్గులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఏదో మన మనుషులు, మన సహోదరులు, మన సహోదరులు అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా మోసగాళ్ళు సోదరులారా. మిమ్మల్ని మోసపుచ్చుతారని లేఖనం చెప్తుందండి. చెలికాండ్రు అందరూ దాన్ని మోసపుచ్చిరి. విటకాండ్రలో ఓదార్చేవాడు ఒకడునూ లేడు. విటకాండ్రని దొంగ బోధకులకు పెట్టిన పేరండి. వీళ్ళందరూ కూడా సోదరులారా, నీవు ప్రేమించి, నీవు ఘనపరిచి, నీవు గొప్ప చేసుకుంటున్న నీ బోధకులు నిన్నెప్పుడు ఓదార్చలేరు. నిన్ను
మా చర్చికి రా అని పట్టుకుపోయి అక్కడికి వెళ్తే మాకు ఎలాగైంది మీకు కూడా అలాగవుద్దని వీళ్ళంతా కూడా చాలా చాలా మోసగాళ్ళు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం మోసపు వలయముల్లో నుండి దాన్ని జయించి విశ్వాస సంబంధమైన యాత్రలో నమ్మకముగా మన జీవితాన్ని కొనసాగించవలసిన విజ్ఞానము మనం సంపాదించుకోవాలి. ఈ యొక్క అనుభవాలు దయచేసి మనసును పెట్టండి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రేమ కలిగిన వాక్యం మనకేమని తెలియచేస్తుందంటే చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 4వ వచనం, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము. చూడండి, ముమ్మారు రెట్టించి చెప్తున్నాడు అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అన్నాడు. దేవునాలయం 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 అనుకొని వెళుతున్నారే, ఇది మోసకరమైన మాట. చూడండి, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు ప్రభు. దేవుని ఆలయం అనుకొని మనం దేవుని సన్నిధికని వెళుతుంటే దేవుడేంటి ఇది మోసకరమైన మాట అంటాడు? అనగా ఆలయంలో దేవుని మాట దొరకదు, దేవుని సత్యమైన మాట దొరకదు. ఇంతకి విశేషం ఏంటంటే బోధకుడు ఎవరైనప్పటికీ, ఏ బోధకుడైనా బైబిలే తీస్తాడు, వాక్యమే చెప్తాడు, కానీ ఎప్పటికీ ఆ జనాలు మారరు. ఎందుకని? 50 సంవత్సరాల నుంచి చర్చికి వెళుతున్న ప్రజలను నేను చూస్తున్నాను సోదరులారా, కానీ ఇప్పటికీ వాళ్ళు ఆనాడు ఎలా ఉన్నారో అలాగే ఉన్న ప్రజలను చూస్తున్నాను. కనీసం వాళ్ళకి ఇది క్రమం కాదు అని చెప్తే వాళ్ళు ఎంత మాత్రము సహించలేరు. వాళ్ళ ఆచారము, వాళ్ళ పద్ధతి, సంఘాల్లో ఆచారం ఏంటండి? దేవుని నామంలో ఆచారాలు పద్ధతులు లేకుంటే మా సంఘాలని కొట్టుకు చావడం ఏంటండి? ప్రభు సంఘముగా మనం బ్రతకాలి, ప్రభు రాజ్యం కొరకు బ్రతకాలి. ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఏ పాస్టర్ ప్రాణం పెట్టలేదే. మనం ఎందుకు ఈ పాస్టర్లకు ఇంత ప్రాధాన్యతనిస్తున్నాం? పాస్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా బైబిల్లో లేదా అని మీరు అడగచ్చు. ఉంది, కానీ ఆ పాస్టరు అనగా ఆ బోధకుడు ప్రభువు చేత పంపబడిన వాడై ఉండాలి. ఆ బోధకుడు క్రీస్తును గురించి బోధించాలి. క్రీస్తు వాక్యము మీ హృదయములలో నింపాలి. మీరు మీ శరీరమందు సుఖపడుట పాపము అని బోధించేవాడై ఉండాలి. సుఖములు ఈ లోకములు అనుభవించువారు శాపగ్రస్తులు అని వాక్యం చెప్తోంది. అలాంటి బోధలు చేస్తున్నారా? మరి క్రీస్తు బోధను ఎవరు చేయగలరు? ఎవరు బోధించగలరు సోదరులారా? క్రీస్తు పంపిన వారు మాత్రమే బోధించారు. అపోస్తలులు ఎప్పుడైనా సుఖపడ్డట్టు మీకు బైబిల్లో ఉందా? అపోస్తలులు వాళ్ళు మెచ్చుకొనిన భక్తులు ఎవరైనా సరే సుఖాలు అనుభవించినట్లు బైబిల్లో ఉందా మీకు? ధనవంతుడు లాజరును చూసి, లాజరు దరిద్రుడై దేవుని యొక్క కృపను పొంది అబ్రహాము రొమ్ముకు ఆనుకొని పోబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ధనవంతుడు నరకంలో అగ్నిలో కాలిపోయినట్లుగా చూస్తున్నాం. వాక్యాన్ని నమ్మరా? దేవుని యొక్క వాక్యములో ఉన్న సంగతులను కూడా మీరు నమ్మకపోయినట్లయితే మీరు ఎందుకు క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు? దేవుని మాట నమ్మినవాడు క్రైస్తవుడు. దేవుని యొక్క మాటలను వినటానికి అలవాటు పడిపోయిన వారు వేషధారులు, భక్తిహీనులు సోదరులారా. కనుక క్రియలు చేసేవాడే విశ్వాసి. విశ్వాసము క్రియలుంటేనే బ్రతుకుతుంది, లేకుంటే విశ్వాసం చచ్చిపోతుంది. కనుక నిజమైన క్రైస్తవులుగా మార్పు చెందటానికి ప్రయాసపడండి. అలవాటు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, లేకుంటే చర్చీలకు అలవాటు పడిపోయిన క్రైస్తవులు, బోధకులను పొగుడుకునే క్రైస్తవులు బైబిల్లో వాళ్ళందరూ శాపగ్రస్తులను వ్రాసాడండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మనము ఏ ఒక్కరి ద్వారా మోసపోకుండా, మన శరీరము కూడా మనలను మోసగించకుండా, భక్తులు అనుకుంటూ మనలను మనమే మోసగించుకోనకుండా దేవునికి ఇష్టమైన కార్యం చేసి ఆయన పిల్లలుగా బ్రతకాలని తండ్రి యొక్క దయా సంకల్పం సోదరులారా. ఇక మత్తయి సువార్తలో 24:24లో ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. అనేకులు నా పేరు పెట్టుకొని, క్రీస్తు అని పేరు పెట్టుకొని అబద్ధపు క్రీస్తులు అనేకులు బయలుదేరతారు, వాళ్ళందరూ కూడా అబద్ధికులు అని ప్రభు వాళ్ళ మాట వినొద్దు అని చాలా స్పష్టంగా చెప్పాడు కదా. చూడండి, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారు.
ఆ మోసం చేయడానికి గొప్ప సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు కూడా కనపరుస్తారు. కానీ మీరు వారిని నమ్మొద్దు అని చెప్పాడు. ఏమంటే యేసు ప్రభు నామంలో అద్భుతాలు చేసి సూచక్రియలు చేస్తే నమ్మకుండా ఉండగలిగినంత శక్తి ఎవరిలో ఉంది? ఏ క్రైస్తవుల్లో ఉందో సోదరులారా? కానీ అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారట. అనగా పరలోకానికి వీళ్ళు వెళ్ళిపోతారు అన్నంత యోగ్యత కలిగిన వాళ్ళను కూడా మోసం చేసే ఈ దొంగ బోధకుల వలన ఎంత మోసం జరుగుతుంది అని ప్రభు చెప్పాడు. మీరు ఇక్కడ వాక్యంలో స్పష్టంగా వ్రాసాడు, ఆయనే చెప్పాడు. చూడండి, మీరు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు, అద్భుతములు మహత్కార్యాలు కనపరుస్తారు. ఇదిగో నేను ముందుగా మీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు. అంటే అద్భుతాలు చేశాడు కనుక భక్తుడని పెద్ద సూచక్రియలు చేస్తున్నారు. అమ్మో బాబో, వీళ్ళు ఎంతో దేవుని అలాంటి వాళ్ళ దగ్గర అందరూ నిజంగా సాష్టాంగ పడిపోతున్నారు కదా సోదరులారా. సాతాను మోసంలో ఎంత చిక్కబడుతున్నారో చూడండి. సాతాను పంపిన బోధకులు, అబద్ధపు క్రీస్తులు, వాళ్ళ ద్వారా ఎందరూ మోసపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువు అంటున్నాడు, నేను మీకు ముందుగా చెప్తున్నాను. వాళ్ళు చాలా సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేస్తారు, అయినా మీరు నమ్మొద్దు. ఏ క్రియలు చూచినా మీరు వారిని నమ్మొద్దు. వారు క్రీస్తును పోలి జీవించిన వారు కారు. వారు అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నారని వాళ్ళని చూసి మీరు మోసపోవద్దు. వారు నా సంబంధులు కారు అని చెప్తున్నాడంటే ఎంత దేవుని లేఖనములలో జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇలాంటి మోసాలను మనం జయించగలమో కూడా దయచేసి మీరు ఈ సందర్భంలో ఆలోచన చేయండి. అదే 24వ అధ్యాయంలో చూడండి, 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంతగా చెప్తున్నా ఈనాడు ప్రజలు నిజంగా అబద్ధ బోధకుల్ని ఎంతగా వెంబడిస్తున్నారు, ఎంతగా నమ్మి మోసపోతూ ఉన్నారు. అందరూ ఈ విధంగానే అబద్ధికుల్ని వస్తారు అని చెప్పాడు కదా, అందరూ నమ్ముతారనే ప్రభు ముందుగా చెప్పాడు కదా. కానీ ప్రజలు ఎందుకు గ్రహింపు లేక ఉన్నారు? వివేకము లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. జ్ఞానము లేక అందరూ కూడా ఎవడు ఏది చెప్తే అది నమ్మేసి దేవుని సన్నిధి అని వెళ్ళిపోతున్నారు. ఈనాడు ఎంత మోసం జరుగుతుందంటే, నేను మీకు మొదటిగానే చెప్పాను, లోకంలో మోసం గురించి అసలు అది భయంకరమైన పరిస్థితులతో నింపబడింది. దాని గురించి నేను చెప్పట్లేదు సోదరులారా. క్రైస్తవ్యం ఎంత మోసపోతుందో జాగ్రత్తగా చూడండి. ముందు మనల్ని మనం బాగు చేసుకుందాం, ఆ తర్వాత లోకంలో ఎవరినైనా బాగు చేయటం అనేది నెక్స్ట్. ఈ కాలాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పటికే చాలా పరిస్థితులు దినదినానికి మరి స్వార్థ విషయంలో సత్యమును ప్రకటన చేయాలని ఆశించినప్పటికీ దినదినానికి ఆ పరిస్థితులన్నీ మూసుకొని పోతూ ఉన్నాయి సోదరులారా. ఎందుకనగా దేవుని కృప కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. అందరూ అబద్ధాన్నే నమ్ముతున్నారు. సత్యాన్ని అంగీకరించి సత్యం కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించి నేను పరలోకంలో చేరాలి అనే మనసు ప్రజలకు అసలు ఆ మనస్సుకు చేరువుకు కూడా వెళ్ళటం లేదు. కనుకనే దేవుని కృప కూడా దినదినానికి ఆవిరైపోతూ ఉంది. జాగ్రత్త అని ప్రభు అయిన దేవుని నామంలో నేను మీకు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా దేవుని సన్నిధిలో అదే అధ్యాయంలో 11వ వచనం చూడండి, మత్తయి 24:11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఎన్నిసార్లు చెప్పాడండి ఇదే అధ్యాయంలో? ఎన్నిసార్లు చెప్పాడు సోదరులారా? నా పేరట వచ్చి మోసం చేస్తారు, జాగ్రత్త. అంటే ఎవరండి ప్రభు పేరట వచ్చేది? ప్రభు పేరట వచ్చి మోసం చేయగలిగిన వాడు అబద్ధ బోధకుడే తప్ప, ఈ దొంగ బోధకులే తప్ప మరెవడు కూడా మోసం చేయలేడు. ఈనాడు మతోన్మాదులు డైరెక్ట్గా తిడుతున్నారు కదా, దానిలో మోసం లేదు. వాళ్ళు తిట్టి యేసు ప్రభువుని తిడుతున్నారు, వాక్యాన్ని తిడతారు, పరిశుద్ధులను తిడతారు. వాళ్ళందరూ తిట్టి చాలా బూతు భాషతో మాట్లాడి వాళ్ళ యొక్క అసహ్య కార్యాలు తేటపరుచుకుంటూ ఉన్నారు. కానీ అబద్ధ బోధకులైతే మోసం చేస్తున్నారండి. మీ జన్మలో మీరే అందులో నుంచి బయటికి రాకుండా వాళ్ళు మీ చుట్టూ పహారా కాస్తూ మిమ్మల్ని సత్యం వైపు వెళ్లకుండా, క్రీస్తును చూడకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు సోదరులారా.
దాదాపుగా దేవుని యొక్క నామములో అంతా ఎక్కడ చూసినా జరిగేది ఇదే. ఈ మోసంలో నుండి బయటికి రావటం చాలా కష్టం. అయితే ప్రభువు ఎన్ని మార్లు చెప్పాడో ఇదే అధ్యాయంలో మీరు దయచేసి గమనించండి. ఒకవేళ అసహ్య కార్యాలు చేస్తున్న, అసహ్యపు భాషతో మాట్లాడుతున్న వారిని మనం అసహించుకోగలం, వాళ్ళ మాటలు ఎప్పటికీ వినం. కానీ మోసగాండ్రు వీళ్ళు మోసం చేస్తుంటే ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నారు సోదరులారా. వీళ్ళ నుండి బయటికి రావటం మహా కష్టం. అనగా లోకంలో అన్య ప్రజలు దూషించిన దాంట్లో నుంచి, అందరూ దూషించరండి, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, చాలామంది. ఎక్కడో దుర్మార్గులు ఉంటారు, వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు కూడా మనకి హాని చేయలేరు సోదరులారా. కానీ మనకు హాని చేసేది ఈ మోసగాళ్లే. జాగ్రత్త. ఈ మోసగాళ్ళను గురించి యేసయ్య ఎన్నిసార్లు చెప్పాడంటే మోసపోవద్దు. మీరు చూడండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు. అందరూ మోసపోతున్నారు. అంతేకాదు 11లో చదువుకుంటున్నాం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదారు. 24 వచనం చదువుకున్నాం, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. ఇదిగో నేను మీకు ముందుగా చెప్తున్నాను, మీరు మోసపోవద్దు అని ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడే తన శిష్యులకు చెప్పాడు. విశ్వసించుచున్న మనతో చెప్తున్నాడు సోదరులారా. దేవుని యొక్క సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అంతా ఈనాడు క్రైస్తవ్యం అంతా మోసంతో నింపబడి ఉన్నది. కాబట్టి ఇది మనకు ముందుగా చెప్తున్నాను అన్నాడు ప్రభు మాటను నమ్మండి, బ్రతుకుతారు. ప్రభు యొక్క వాక్కును నమ్మండి, బ్రతుకుతారు. ఈనాడు కాపరులు అనుకుంటున్నారు. కాపరులు చేసే పని ద్రాక్ష తోటలు చెరిపి వేస్తూ ఉన్నారు, పాడు చేస్తున్నారు, ఎడారిగా చేస్తూ ఉన్నారు సోదరులారా. కనుక దేవుని యొక్క సత్యం మనకు చాలా తేటగా తెలియచేస్తుంది. అయితే తెస్సలోనికైలకు వ్రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అపోస్తలులు వాళ్ళు కపటపు బోధలు చేయలేదు, అపవిత్రమైన బోధలు చేయలేదు, మోసయుక్తమైన బోధలు చేయలేదు సోదరులారా. ఈనాడు బోధకులు అనిపించుకుంటున్న వారు కపటపు బోధలు చేస్తూ ఉన్నారు, మోసయుక్తమైన బోధలు చేస్తున్నారు, అపవిత్రమైన వట్టి మాటలు చెప్పి మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. కనుక భక్తుడు మా బోధ మోసయుక్తమైనది కాదు అనగా మేమెప్పుడు ఎవరికి శరీర సంబంధమైన మాటలు చెప్పలేదు, లోకంలో దీవెనల ఆశీర్వాదాల గురించి చెప్పలేదు, స్వస్థతల అద్భుతాల గురించి చెప్పలేదు, ఏదో మహత్కార్యాలు చేస్తాడు దేవుడు రండి మీరు దేవుని దగ్గర, కానీ మేము ఎప్పుడు బోధించలేదు. మీరు పరిశుద్ధులుగా మారాలి, పరలోకానికి సిద్ధపడాలి, ఇది క్రీస్తు మార్గము అని మాత్రమే వారు ప్రకటన చేశారు సోదరులారా. ఈ లోకము మనలను ద్వేషిస్తుంది, ఈ లోకములో మనకు శ్రమ కలుగుతుంది అని బోధించారే కానీ లోకంలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఒక్కసారి కూడా వాళ్ళు పొరపాటును కూడా చెప్పలేదు. మీరు బైబిల్లో ఎక్కడన్నా ఉందేమో చూసి ఇక్కడ ఉంది కదా అని నాకు చెప్పండి, దాని గురించి మాట్లాడదాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మోసయుక్తమైన బోధలు, కపటపు బోధలు, అపవిత్రమైన బోధలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఈనాడు ఈ బోధకులు మనుషులను సంతోషపెట్టుటకు సోదరులారా. మనుషులను సంతోషపెడితే బాగా డబ్బు ఇస్తారు, బాగా కానుకలు ఇస్తారు. ఏదో ఒక విధంగా కష్టంలో ఉన్నాను బాబు అనేసి అంటే గబా వచ్చేసి మరి అమ్మ నేను ప్రార్థన చేస్తాను అంటే అది వాళ్ళకి చాలా ఊరటగా సంతోషంగా ఉంటుంది సోదరులారా. కాబట్టి వీటికి అలవాటు పడ్డారు. మీకు కష్టంలో ఉన్నారు అంటే, లేక ఒక శ్రమ వచ్చింది అంటే శ్రమ రావటానికి గల కారణాలు చెప్పాలి, కష్టంలో ఉండడానికి గల కారణాలు చెప్పాలి. ఒకవేళ మనం చేసిన దోషముల వల్ల ఇది వస్తుందా, లేకపోయినట్లయితే దోషము లేకుండా వచ్చిందనుకో ప్రభువునందు మిమ్మల్ని ఇంకా శక్తివంతులుగా చేయటానికి వచ్చిందా, లేకపోయినట్లయితే మనము పరలోకానికి పౌరులుగా ఉండడానికి ప్రతి దినము మన సిలువనెత్తుకొని వెంబడించుట వలన
మనకు కలిగిందా? వీటిని ఎక్కడికక్కడ బోధకుడైన వాడు ప్రజలకు తేటగా తెలియచేసి వాళ్ళని శక్తివంతులుగా బలపరచవలసిన విధానంలో ప్రజలకి సంతోషం అంతగా వస్తుందా? ప్రార్థన చేస్తామంటే చాలా సంతోషం వస్తుంది. ఏదో ఒకటి స్వస్థత వచ్చింది అనుకోండి, మా పాస్టర్ గారు ఇంకా చెయ్యేసారు, ఇంకా స్వస్థత వచ్చిందని ఇంకా జన్మంతరం వరకు కూడా మిమ్మల్ని అతను పాతాళంలో పడేసేంత వరకు కూడా వాళ్ళనే పట్టుకుని ఊగులాడే పరిస్థితులు చూస్తున్నామే. కానీ ఈనాడు అసలు ఆత్మ సంబంధమైన సంగతులు బోధించేవాళ్ళు లేకపోవటానికి మరి ముఖ్యంగా ఈ ప్రజలకు కూడా దురద చెవులు, దురాశ పరులండి. వాళ్ళ ఆశల కొరకు కోరికలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ యొక్క అవసరాలను ఏదో విధంగా గట్టెక్కడానికి రకరకాలుగా ఈ ప్రార్థనలకు అలవాటు పడిపోయారు. కానీ సోదరులారా, ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా ఒలీవల కొండకెళ్ళి ఏకాంతంగా ఆయన ప్రతి దినము కూడా రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపిన ఆ ప్రార్థన శరీరం కొరకు కానీ, శరీర భోగాల కొరకు కానీ, వీళ్ళ శరీర అవసరాలు తీర్చని కానీ ఎక్కడన్నా ప్రార్థన చేశాడండి. ఈ దొంగలకి ఇవి మనుషులను సంతోషపెట్టి సంపాదించుకోవటానికి ఈ పిచ్చి పాస్టర్లు చాలామంది ప్రభు పనిలో చొరబడిపోయారు సోదరులారా. కనుక ఈ విషయంలో వీరి విషయమై బహు జాగరూకులై ఉండాలని అపోస్తులైన పౌలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం నుంచి చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండవలెను. సహోదరులే మోసం చేస్తూ ఉన్నారు. సహోదరులు అందుకే ఏ సహోదరునైనా నమ్మకుడి, ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన పొరుగువాని కొంప ముంచును అని చెప్పాడు ప్రభు అయిన తండ్రి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా. ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని ఎరుగని అన్ని జనులు కామాభిలాష అనగా లోక సంబంధమైన వాటి కొరకే, లోక సంబంధమైన శరీరాశల కొరకే వాళ్ళు భక్తి చేస్తారు. వాళ్ళు కామాభిలాష ఏందంటే శరీర సంబంధమైన కోరికల కొరకు మాత్రమే వాళ్ళు భక్తి చేస్తారు. అయితే దేవుని యొక్క పిల్లలారా, పరిశుద్ధత విషయంలో తన ఘటమును అనగా మీ శరీరములను కాపాడుకొనవలసిన పద్ధతులను భక్తులు నేర్పిస్తారు. అలాంటి భక్తులు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మీరు శరీర కోరికల కొరకు, శరీర ఆశల కొరకు మీరు కనుక ప్రార్థన చేసుకున్నట్లయితే మీ శరీరము పాడైపోతుంది. ఎందుకనగా దేహం ప్రభు కొరకు, ప్రభువు దేహము కొరకు. ప్రభువు నీ దేహము కొరకు, దాని విమోచన కొరకు ప్రాణం పెడితే నువ్వు లోకాశల కొరకు, శరీరాశల కొరకు ప్రార్థన చేస్తావా? ఎంత మోసం ఆలోచన చేసుకోండి. అయితే ఏ సహోదరుడు కూడా ఒకరినొకరు మోసం చేయొద్దు. ఏ ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకి శరీర సంబంధమైన సలహాలు చెప్పి, పనికి మాలిన మాటలు చెప్పి సహోదరులను మోసం చేయకండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం, ముగించేస్తాను సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన అత్యంతమైన కృప కలిగిన వాడు కనుక మనం ఈనాడు ప్రభువునందు ఈ సంగతులు నేర్చుకోగలుగుతున్నాం. దయచేసి చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినములలో, ఈ దినాల్లో ప్రత్యేకంగా కొంతమంది మోసపరచు ఆత్మల యందును, ఆ దొంగ బోధకులు వేషధారులండి. వాళ్ళు మోసపరచు ఆత్మలతో మీకు బోధిస్తుంటే ఆ బోధల యందు మీరు లక్ష్యం ఉంచినట్లయితే మీ బ్రతుకులు భ్రష్టులైపోతారని చెప్తున్నాడు. చూడండి, మోసపరచు ఆత్మల యందును అబద్ధికులు వాళ్ళు వేషధారణ వేసుకొని బోధకులైపోతే వాళ్ళు బోధించే బోధలన్నీ మోసపరచు ఆత్మలతో బోధిస్తూ ఉంటే, దయ్యముల బోధలు బోధిస్తూ ఉంటే, మోసపరచు ఆత్మలంటే దేవుడు నా ద్వారా ఏదో చేసేస్తున్నాడు అంటారు. అంత ముట్టిదేనండి, మోసం చేస్తున్నారండి. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధలు వాళ్ళు చేసే ప్రతి మాట సాతాను వాళ్ళకి నేర్పించి పంపిందే. కానీ దేవుని సముఖములో నుండి ప్రభు చిత్తానుసారముగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే బోధకుడు అనేక శ్రమలను అనుభవిస్తాడు.
వాళ్ళు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించేవారు అనేక హింసలు పొందుతారు. ఆ బోధ చేయని కారణంగా దుర్జనులు వంచకులైపోయి అందరినీ మోసం చేస్తారు. తాము కూడా మోసం చేసుకుంటూ ఉన్న దొంగ బోధకులు ఈ విధముగా దేవుని యొక్క పనిని నాశనం చేస్తున్నారు. క్రీస్తు శిలువను వ్యర్థం చేస్తున్నారు. క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా శరీర సంబంధులుగా తయారు చేస్తున్నారు. క్రీస్తు మన ఆత్మలకు కాపరి, మన తండ్రి అయి ఉన్నాడు. సోదరులారా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్ళాం. శరీరము ఇక్కడే మన్నైపోతుంది. కానీ మన్నైపోయే దేహం గురించి వేడుకోమని ప్రభు చెప్పటం లేదు. దేహములో ఉన్న ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే మన శరీరం అందు శ్రమలు అనుభవించాలి అని క్రీస్తు మనకు బోధించాడు. ఇట్టి బోధ మాత్రమే మనలను సదాకాలము ప్రభువుతో కూడా జీవించడానికి, ఆ పరలోక పట్టణములో, ఆ మహిమ కలిగిన రాజ్యములో మనలను కూడా సమకూర్చటానికి తండ్రి ఇష్టపడి తన ప్రియకుమారుని ఆ ఘోరమైన శిలువ మీద వేలాడుటకు మనకు అర్పణగా చేసి ఉంటే కనీసం క్రీస్తు శిలువను గూర్చిన వార్త చెప్పడం మానేసి క్రీస్తు శిలువను చెరిపి వేస్తున్నారు అన్నాడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. క్రీస్తు శిలువకు వాళ్ళు శత్రువులైపోయి తమ కడుపు కొరకే బోధకులైపోయారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఇచ్చకపు మాటలతో, నిస్సారమైన నిష్ప్రయోజనమైన మాటలతో, దయ్యాల బోధతోటి వాళ్ళు వేషధారులు అయ్యి ఉండి ప్రజలను మోసకరమైన ఆత్మలతోటి మోసం చేస్తూ ఉన్నారని చెప్తున్నాడు. వాళ్ళు సూచక్రియలు మహత్కార్యాలు కనుపరిచిన మీరు వారిని నమ్మకూడదు అని చెప్పాడు ప్రభు. అయితే కనుక దేవుని యొక్క సత్యాన్ని దయచేసి గమనించండి. దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఆయన రాజ్యము, నీతి సూర్యుని రాజ్యములో నీతిమంతులే ప్రవేశిస్తారు. నీతి అనేది శరీరమందు సుఖము కోరుకోదు సోదరులారా. నీతిమంతులు ప్రభువును వలె ఆయన శిలువను వెంబడిస్తారు. ఆయన రాజ్యమునకు తాము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తారు. ఈ నీతి స్వార్థ మీ హృదయములలో జాగ్రత్తగా స్థిర నివాసము చేయనట్లుగా మిమ్మలను మీరు ప్రభువుకిష్టులుగా, ఆయన కృపకు పాత్రులుగా తయారు చేసుకోవటానికి మీ మనసులను సిద్ధపరచుకోండి. దయచేసి ఈ లేఖనములు కొందరికైనా షేర్ చేయండి సోదరులారా. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించండి. అనేకులు ఈనాడు క్రీస్తు ప్రజలమనుకుంటూ మోసపోతున్నారు సోదరులారా. దయచేసి మీరు మోసపోకండి. కొందరినైనా మోసపోకుండా కాపాడండి. క్రీస్తు నియమములు మీ యొక్క జీవితాల్లో ఎన్నికైన క్రైస్తవులుగా, దేవునికి ఇష్టలైన క్రైస్తవులుగా మార్పు చేసుకొనండి. దేవుని యొక్క రాజ్య సంబంధులుగా బ్రతుకుదాం. మన యొక్క మరణానికి మనం ఏ విధము చేతనైనా క్రీస్తు వారని సాక్ష్యం పొందుటకు తగినట్లుగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.